ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 11 నెలలు గడుస్తున్నా కానీ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజున మేనిఫెస్టోలో ఏదైతే విషయాలు చెప్పిండో స్కాలర్షిప్ల విడుదలే కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ప్రస్తుత ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లను పెంచుతాని ఏదైతే మాట చెప్పిండో ఈ 11 నెలల్లో దాన్ని పూర్తిగా విస్మరించిండు. ఈ రోజున వరంగల్లో ప్రజాపాలన విజయోత్సవ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాధనం వృధా చేయడానికి ఈ ప్రజాపాలన విజయోత్సవ సభలు ఏర్పాటు చేస్తున్నారా ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. విద్యార్థులకు ఇవ్వాల్సిన దాదాపుగా 4,000 కోట్ల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో పెట్టుకొని ప్రభుత్వ విద్యా సంస్థల గురించి పట్టించుకోకుండా అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందో దాన్ని ఖురాన్, బైబిల్, భగవద్గీతతో పోల్చిన మీరు అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా కానీ కనీసం దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ రోజున మేము నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ పక్షాన ఒక్కటే డిమాండ్